Good morning. In our previous class, we have seen about AND gate, OR gate, NOT gate, NAND gate, and NOR gate. Now we're going to talk about XOR gate. చూడండి, NOT gate ni it is also called inverter. ఓకేనమ్మా, నాట్ గేట్ ని ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇన్వర్టర్. మనం చెప్పుకున్నాం నిన్న క్లాస్ చెప్పుకున్నామండి. ఓకే, నాట్ గేట్ ఇట్స్ ఆల్సో కాల్డ్ ఇన్వర్టర్, రైట్? అలాగే AND gate ni it is also called all any sorry all are నథింగ్ గేట్ అంటామండి. ఓకే, అంటే ఇందులో మనకి అన్ని ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ హై అవుతుంది, లేకపోతే నథింగ్, ఏది రాదు, అవుట్పుట్ ఏమి రాదు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆల్ ఆర్ నథింగ్ గేట్. అలాగే కమింగ్ టు ఆర్ గేట్. ఆర్ గేట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎనీ ఆర్ ఆల్. ఎనీ ఆర్ ఆల్ గేట్ అంటాం అనమాట దీన్ని. ఎందుకంటే ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా అవుట్పుట్ హై అవుతుంది, అన్ని ఇన్పుట్స్ హై అయినా అవుట్పుట్ హై అవుతుంది. ఓకే, అలాగే నాండ్ గేట్. ఓకే, నాండ్ గేట్. నాండ్ గేట్ అంటే ఏంటి? అండ్ గేట్ అంటే ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ హై. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ జీరో, అవుట్పుట్ ఈస్ జీరో. నాండ్ అంటే ఏంటి? పూర్తిగా రివర్స్ అనమాట. ఓకే, ఇఫ్ ఆల్ అంటే అండ్కి రివర్స్ అనమాట, అండ్కి రివర్స్, రైట్? అంటే అండ్కి నాట్. దట్స్ వై ఇట్స్ ఆల్సో కాల్డ్ అండ్ నాట్ గేట్ అంటే కూడా అనమాట. దీన్ని మనం అండ్ నాట్ అంటాం, దీన్ని నాండ్ అండ్ నాట్. ఓకే, అండ్కి నాట్ గేట్ అనమాట, రైట్? సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బబుల్డ్ ఆర్ అంటాం అనమాట. దీన్ని మనం వి కాల్ ఇట్ బబుల్డ్ ఆర్ గేట్ అనమాట. ఓకే, గమనించండి, నాండ్ గేట్ అంటే ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈస్ హై, దెన్ అవుట్పుట్ ఈస్ లో. ఓకేనామా? నాండ్ గేట్ అంటే ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈస్ లో. గమనించండి, అండ్ గేట్కి ఏంటి? అండ్ గేట్కి ఏంటి? ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ హై. ఇన్ ఆల్ కండిషన్స్, ఇన్ అదర్ ఆల్ కండిషన్స్ అవుట్పుట్ ఇస్ జీరో కదా. అండ్ గేట్ అంటే ఆల్ ఇన్పుట్స్ హై అయితేనే అవుట్పుట్ హై అవుతుంది, ఇన్ అదర్ కండిషన్స్ అవుట్పుట్ ఇస్ జీరో. నాండ్ అంటే ఏంటి? అండ్కి రివర్స్ అనమాట. ఓకే, ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈస్ లో, రైట్? రివర్స్ అనమాట. ఇన్ ఆల్ అదర్ కండిషన్స్ అవుట్పుట్ ఈస్ హై. తర్వాత నార్ గేట్. నార్ గేట్ ఇది చూసామండి మనము, రైట్? నార్ గేట్. నార్ గేట్ ఈస్ ఆల్సో కాల్డ్ బబుల్డ్ అండ్. ఓకేనండి, బబుల్డ్ అండ్ అంటున్నాం అనమాట మనము ఈ నార్ గేట్. ఓకే, ఎందుకని మనం దీన్ని బబుల్డ్ ఆర్ అంటున్నాము? నాండ్ అంటే ఏంటి? ఏబి హోల్ బార్ అవుట్పుట్, ఏబి హోల్ బార్ అవుట్పుట్ బై ఈక్వల్ ఏబి హోల్ బార్. నాండ్ గేట్ అంటే ఏబి హోల్ బార్ మీన్స్ ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఆర్ అంటే ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్ గేట్ అనమాట. సో ఆర్ గేట్ కి ఇన్పుట్స్ ఇన్వర్ట్ అవుతున్నాయి, ఇన్పుట్ బబుల్ అవుతున్నాయి. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బబుల్డ్ ఆర్. అలాగే నార్ అంటే ఏంటి? నార్ గేట్ అవుట్పుట్ ఏంటి? ఏ ప్లస్ బి హోల్ బార్. ఏ ప్లస్ హోల్ బార్ అంటే ఏంటి? ఏ బార్ ఇంటూ బి బార్, రైట్? ఇంటూ అంటే ఏంటి? ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇక్కడ అండ్ గేట్. అండ్ గేట్ ఇన్పుట్స్ ఏమవుతున్నాయి? ఏ బార్ బి బార్. అంటే అండ్ గేట్స్ కి ఇన్పుట్ బబుల్ అయినాయి అనమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బబుల్డ్ అండ్. ఓకేనామా? అలాగే అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనము ఎక్స్ఆర్ గేట్. చాలా ఇంపార్టెంట్ గేట్ అండి ఇది, ఎక్స్ఆర్ గేట్, రైట్? ఎక్స్ఆర్ గేట్ is also called inequality detector. Inequality detector అంటున్నాం అనమాట మనం దీన్ని. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. అంటే ఏంటి? అంటే ఇందులో ఇన్పుట్స్ కనుక డిఫరెంట్ గా ఉంటే అప్పుడు అవుట్పుట్ హై అవుతుంది. అంటే ఇన్పుట్స్ కనుక ఇన్ఈక్వల్ గా ఉంటే, ఇన్ఈక్వల్ గా అంటే ఏంటి? డిఫరెంట్ గా ఉంటే. అంటే ఈక్వల్ గా ఉండకూడదమ్మా, ఓకేనా? ఈక్వల్ గా ఉండకూడదండి. ఈక్వల్ గా ఉండకుండా ఉంటే, ఇన్పుట్స్ ఈక్వల్ గా ఉండకుండా ఉంటే అప్పుడు అవుట్పుట్ అనేది ఇట్ విల్ డిటెక్ట్ అనమాట. ఓకేనా అండి? ఇన్పుట్స్ ఇన్ఈక్వాలిటీగా ఉంటే కనుక, ఇన్పుట్స్ డిఫరెంట్ గా ఉంటే కనుక దెన్ ఓన్లీ ఇట్ ఈస్ డిటెక్టెడ్. అంటే అవుట్పుట్ మనకి హై అవుతుంది అనమాట, రైట్? ఒకసారి చూద్దాం ఇది ఎందుకు ఈ పేరు వచ్చిందో, రైట్? సో ఎక్స్ఆర్ గేట్ కి వాట్ ఈస్ ద సింబల్ ఫర్ ఎక్స్ఆర్ గేట్? సో
This is the symbol for XOR gate. This is the symbol for XOR gate. This is the symbol for XOR gate. So A, B అనే ఇన్పుట్లు ఇచ్చినామనుకున్నామా, అవుట్పుట్ ఏమొస్తుంది? A XOR B. A XOR B. A XOR B అంటే ఫంక్షన్ ఏంటిది? ఇట్ ఈస్ ఈక్వల్ టు చెప్పుకున్నాం ఆల్రెడీ, A బార్ B ప్లస్ AB బార్ ప్లస్ AB బార్, A బార్ B ప్లస్ AB బార్. ఇది మనకి ఫంక్షన్ అన్నమాట, అవుట్పుట్ ఇచ్చేది. సో ఇప్పుడు A B అనే ఇన్పుట్స్ తీసుకుంటే, లెట్ us టేక్ ఇన్పుట్స్ నౌ. A B, రైట్? A B అనే ఇన్పుట్లు తీసుకుంటే, అవుట్పుట్ Y తీసుకుంటే, అవుట్పుట్ Y తీసుకుంటే, సో 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి how many combinations are there? I have 4 combinations. So 0 0 0 1 1 0 and 1 1. ఓకేనా? 0 0 0 1 1 0 1 1. సో ఇప్పుడు A0 B0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఇక్కడ ఫంక్షన్ ఏంటి? ఇక్కడ మనకి A బార్ B బార్ ప్లస్ AB కదా. A బార్ A బార్ B ప్లస్ AB బార్. ఓకే, A బార్ B ప్లస్ AB బార్. ఇది మనకి XOR కి అవుట్పుట్ ఫంక్షన్ అన్నమాట, రైట్? ఇప్పుడు A ఈక్వల్, ఫస్ట్ కండిషన్ A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 0. A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 0, రైట్? A 0 అయితే A బార్ ఏమవుతుందండి? 1 అవుతుంది కదా. A0 B0 ఫస్ట్ కండిషన్ రా. ఓకేనా? ఫస్ట్ కండిషన్ A0 B0 ఫస్ట్ కండిషన్. A0 B0 అయినప్పుడు సబ్స్టిట్యూట్ ఇన్ ద అవుట్పుట్. మన అవుట్పుట్ ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు మనము. ఇట్ ఈస్ ఈక్వల్ టు A0 అయితే A బార్ ఎంత అవుతుంది? 1 ఇంటూ B0 అయితే B వాల్యూ 0, రైట్? ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ A 0 తీసుకున్నాము. B బార్ B0 అయితే B బార్ ఈజ్ 1 కదా. సో 1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 0 0 ఇంటూ 1 0. సో 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0. అవుట్పుట్ ఈజ్ 0. అవుట్పుట్ ఈజ్ 0, రైట్? నెక్స్ట్ A0 B వాల్యూ 1. A0 B వాల్యూ 1. ఓకేనండి? నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ నౌ ఇన్ ద ఫంక్షన్, రైట్? సో A0 అయితే వాట్ ఈస్ A బార్? 1 ఇంటూ B వాల్యూ ఎంత? 1 తీసుకున్నాం మనం, 1 ప్లస్ A వాల్యూ ఎంత? 0 ఇంటూ B బార్. B1 అయితే B బార్ ఏమవుతుంది? 0. సో 1 ఇంటూ 1 ఈజ్ 1 ప్లస్ 0 ప్లస్ 0 ఇంటూ 0 ఈజ్ 0. 1 ప్లస్ 0 1. సో అవుట్పుట్ హై అయింది. అవుట్పుట్ హై అయింది, రైట్? నౌ ఇప్పుడేంటి? ఇప్పుడేంటి మనకి? A వాల్యూ 1 థర్డ్ కండిషన్. A వాల్యూ 1, B వాల్యూ 0. ఓకే, ఇఫ్ A ఈక్వల్ టు 1 A బార్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఇంటూ B వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది? 0 ప్లస్ A వాల్యూ ఎంత? 1 ఇంటూ B బార్. B 0 అయితే వాట్ ఈస్ B బార్? 1. సో 0 into 0 is 0 plus 1 into 1 is 1. So 0 plus 1 is 1. So output is 1. Now take this 1 1. A equal to 1, B equal to 1. So if both inputs are 1, if A equal to 1, what is A bar? 0 into B value anta 1 plus A value anta already ikkada 1. A value already ikkada 1. What is the value of B bar? B1 అయితే what is B bar? B1 is B bar is 0. So 0. So 0 into 1 is 0 plus 1 into 0 is 0. So output is 0. So output is 0. So ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఏమవుతోంది? ఇన్పుట్స్ ఏ బి డిఫరెంట్ గా ఉంటే, ఇన్పుట్స్ ఏ బి డిఫరెంట్ గా ఉంటే అవుట్పుట్ హై అయింది. అవునమ్మా? గమనించండి, ఇక్కడ A0 B1, A0 B1, ఇక్కడ A1 B0. ఇలా ఇన్పుట్ డిఫరెంట్ గా ఉంటే అవుట్పుట్ డిటెక్ట్ చేసింది అనమాట.
A0 B0 అంటే ఇన్పుట్ ఈక్వల్ గా ఉంది. ఇన్పుట్ ఈక్వల్ గా ఉంది. ఇన్పుట్ ఈక్వల్ గా ఉంటే అవుట్పుట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. ఇన్పుట్స్ కనుక ఇన్ఈక్వల్ గా ఉంటే, ఇన్పుట్స్ కనుక ఇన్ఈక్వల్ గా ఉంటే, ఇన్పుట్స్ కనుక ఇన్ఈక్వల్ గా ఉంటే దెన్ అవుట్పుట్ ఈస్ డిటెక్టెడ్ అండ్ అవుట్పుట్ ఈస్ హై అని చెప్పడం అనమాట. అవుట్పుట్ ఈస్ డిటెక్టెడ్ మీన్స్ అవుట్పుట్ ఈస్ హై అని చెప్పడం అనమాట. ఓకేనా అండి? దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. ఓకేనమ్మా? ఓకేనమ్మా? సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నానమ్మా నేను. గుర్తుంచుకోండి 5 పాయింట్స్ ఇక్కడ రాస్తాను. 5 ఆర్ 6 పాయింట్స్ రాస్తాను. అవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పాయింట్. Okay, XR simply it is also represented as capital X R. Okay, XR EXXR na రాయొచ్చు లేకపోతే capital X hyphen R na రాయొచ్చు అమ్మా దీన్ని. XR gate is called inequality detector. Inequality detector. Okay అండి? XR gate is also called inequality detector. ఓకేనా అండి? ఫస్ట్ పాయింట్ అమ్మా ఇది. రైట్? ఈజ్ మై ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ. సెకండ్ పాయింట్. ఓకే, ఆల్వేస్ ఇట్ ఈజ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్. odd number of ones detector. Always it is odd number of ones detector. Second point రా. అదేంటి odd number of ones detect చేసేది ఏంటి? Always it is అంటే చూద్దాం ఇప్పుడు. సెకండ్ పాయింట్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు. రైట్? సో ఇప్పుడు గమనించండి. ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? రెండే ఉన్నాయి. అంటే ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకేనా? ఇన్పుట్స్ ఇక్కడ 2 ఉన్నాయి. రైట్? ఇన్పుట్స్ 2 ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నట్టు అనమాట. అవునా? ఓకేనా? ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్. ఓకే, ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయన్నమాట. ఏబి 2 ఇన్పుట్లు ఉన్నాయి. ఏబి 2 ఇన్పుట్లే. 2 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట. ఓకేనండి? ఒక ఇన్పుట్స్ 3 ఉంటే, ఇన్పుట్స్ ఒకవేళ 3 ఉంటే, ఏబిసి అని 3 ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట. ఇప్పుడు ఏబి చూసాం మనం ట్రూత్ టేబుల్. ఇక్కడ ఏబిసికి చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా. ఏబిసి ఆర్ ద 3 ఇన్పుట్స్ ఫర్ XOR gate now. Okay, this is 3 input XOR gate now. So output ఏమవుతుంది? A XOR B XOR C. A XOR B XOR C అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ఇన్పుట్లు? 3 ఇన్పుట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 3 ఇన్పుట్లు ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం మనము అంటే 3 ఇన్పుట్స్ కి మనం ట్రూత్ టేబుల్ ఇద్దాం ఇప్పుడు మనం. రైట్? ఏ బి సి 3 ఇన్పుట్స్ ఇప్పుడు మనకు ఉంది. ఓకేనా? 3 ఇన్పుట్స్ ఆర్ దేర్. 3 ఇన్పుట్స్ కాబట్టి హౌ మెనీ కాంబినేషన్స్? 2 క్యూబ్ అంటే 8 వస్తాయి అనమాట. 0 0 0 0 ఫస్ట్ కాంబినేషన్, 0 0 1 సెకండ్ కాంబినేషన్, 0 1 0 థర్డ్ కాంబినేషన్, 0 1 0 తర్వాత 0 1 2 3 0 1 1. ఓకే, నెక్స్ట్ 1 0 0. ఓకే, 1 0 0. నెక్స్ట్ 1 0 1. నెక్స్ట్ 1 1 0. నెక్స్ట్ 1 1 1. ఇవి మనకి మొత్తం వచ్చిన కాంబినేషన్ కదా. సో ఇవి మనకు వచ్చిన కాంబినేషన్స్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి?
ఫస్ట్ ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి చేయాలి కదా అవుట్పుట్. ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి ఇవన్నీ చేయాల్సింది అనమాట. 3 చేయాలి. ఓకేనమ్మా, 3 చేయాలి. రైట్, 3 చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే దీనికి మనం చేద్దాము, ఏ ఎక్స్ఆర్ బి చేద్దాము. ఆ వచ్చిన దానికి ఎక్స్ఆర్ సి చేద్దాం అనమాట. ఓకే, ఏ ఎక్స్ఆర్ బి అంటే ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ కదా, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ కదా. అంటే ఇప్పుడు ఏ బార్ కావాలి, ఇక్కడ బి బార్ కావాలి. ఈ వచ్చిన ఆన్సర్ ని ఐ హావ్ టు ఎక్స్ఆర్ విత్ సి. వచ్చిన ఆన్సర్ ని ఎక్స్ఆర్ విత్ సి అంటే ఈ మొత్తం ఏ బార్ బి ప్లస్ బి బార్ ఎక్స్ అనుకుంటే కనుక ఎక్స్ ఎక్స్ఆర్ సి చేయాలన్నమాట మనం. అంటే ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్ ఇది చేయాల్సి ఉంటుంది మనం ఇప్పుడు. ఓకేనమ్మా, ఇది మన టోటల్ చేసే పని అనమాట. రైట్, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, ఇక్కడ ఏ బార్ బి బార్ కావాలన్నమాట. రైట్, సో ఇక్కడ నేను ఏ బార్ ఏ కాంప్లిమెంట్. ఓకేనా, ఏ కాంప్లిమెంట్ రాస్తానండి ముందు ఇక్కడ నేను. ఓకే, ఐ విల్ రైట్ హియర్ ఏ కాంప్లిమెంట్ ఫస్ట్. చూడండి, ఫస్ట్ ఏ 0 అయింది, ఏ కాంప్లిమెంట్ 1. ఓకే, నెక్స్ట్ ఏ 0 అయింది, ఏ కాంప్లిమెంట్ 1. నెక్స్ట్ ఏ 0 అయింది, ఏ కాంప్లిమెంట్ 1. నెక్స్ట్ ఏ 0 అయింది, ఏ కాంప్లిమెంట్ 1. ఇప్పుడు ఏ 1 అయింది, ఏ కాంప్లిమెంట్ 0. ఇప్పుడు ఏ 1 అయింది, ఏ కాంప్లిమెంట్ 0. ఏ 1 ఏ కాంప్లిమెంట్ 0. ఏ 1 ఏ కాంప్లిమెంట్ 0. సో ఇది మనకి ఏంటి అంటే ఏ కాంప్లిమెంట్ అన్నమాట. గమనించండి, ఇక్కడ ఫస్ట్ ఏ ఇక్కడ ఉంది, ఏ 0 0 0 0 1 1 1 1 ఉంది. అప్పుడు ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? 0 అయితే 1, ఏ 0 అయితే 1, ఏ 1 అయితే అవుట్పుట్ 0. ఓకేనమ్మా, ఇది మనకి ఇలా ఏ బార్ రాసుకున్నామండి. రైట్, అలాగే లెట్ us రైట్ బి బార్ ఆల్సో. ఓకేనండి, లెట్ us రైట్ బి కాంప్లిమెంట్ ఆల్సో, బి బార్. ఓకే, బి బార్ ఇందాక రాద్దాం మనము. రైట్, సో బి ఫస్ట్ 0 ఉంది, సో అవుట్పుట్ బి బార్ 1, బి 0 బి బార్ 1, బి 1 బి బార్ 0, బి 1 బి బార్ 0, బి 0 బి బార్ 1, బి 0 బి బార్ 1, బి 1 బి బార్ 0, బి 1 బి బార్ 0. ఓకేనండి, ఇది మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది ఏ బార్, ఇది బి బార్. ఓకేనండి, ఇప్పుడేం కావాలి, ఏ బార్ బి తర్వాత ఏ బి బార్ కావాలన్నమాట. ఓకేనండి, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనము ఏ బార్ ఇంటూ బి రాద్దాము ఇప్పుడు. రైట్, చూడండి ఇక్కడ ఏ బార్ 1 ఇంటూ బి 0. నెక్స్ట్ ఏ బార్ 1 ఇంటూ బి 0. నెక్స్ట్ ఏ బార్ 1 ఇంటూ బి 0. నెక్స్ట్ ఏ బార్ 1 ఓకే ఇంటూ బి 0. తర్వాత ఏ బార్ 0, సారీ నేను ఏ బార్ ఏని చూశానమ్మా, సారీ. ఏ బార్ 1 ఇంటూ బి 0. సో ఫస్ట్ 0, ఏ బార్ 1 బి 0. సో ఏ బార్ బి అంటే 0. ఏ బార్ 1 బి కూడా 1 అయిందిరా, సో అవుట్పుట్ ఈజ్ 1. ఏ బార్ 1 అయింది, బి 1 అయింది, సో 1. ఏ బార్ 0 ఇంటూ బి 0. 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 ఓకేనండి, సో ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏ బార్ ఇంటూ బి చేశాను రా, 0 ఇంటూ 1 0. ఏ బార్ బి 0 ఇంటూ 1 0. 1 ఇంటూ 1 is 1. 1 into 1 is 1. 0 into 0 is 0. 0 into 0 is 0. 1 into 0 is 0. 1 into 0 is 0. ఓకేనమ్మా, ఇది మనకు వచ్చింది అనమాట ఏ బార్ బి. ఓకే, ఏ బార్ బి. రైట్, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనము, ఏ బి బార్ చేయాలి.
ఏ బి బార్ చేయాలి, అవునా? ఏ బి బార్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ బి బార్ చేద్దాము. ఏ ఇంటూ బి బార్, ఏ ఇంటూ బి బార్, అంతే కదండి. ఏ బి బార్ చేయాలి, ఇక్కడ మనం ఏ బి బార్ చేయాలి కదా. సో ఏ బి బార్ ఇది రాద్దాం ఇప్పుడు. ఏ ఇంటూ బి బార్, సో 0 ఇంటూ 0 ఇంటూ 1 0, a into b bar 0 into 1 0, 0 into 0 0, 0 into 0 0, ఓకే. ab బార్ తర్వాత a b బార్ 1 into 1 1, 1 into 1 1, 1 into 0 0, 1 into 0 0. సో మనకి ఇప్పుడు ab బార్ వచ్చిందమ్మా ఇక్కడ, ఓకేనా. ab బార్ వచ్చింది. సో a బార్, a బార్, b బార్, a బార్ b, ab బార్ వచ్చినాయి, ఓకేనా అండి. సరిపోయింది. సో ఏ బార్ బి, ఇక్కడ చూడండి అమ్మా, ఐ టేక్ అందర్ కలర్. ఇక్కడ చూడండి రా, ఏ బార్ బి, ఏబి బార్ వచ్చినాయి. రెండు ఏం చేయాలి ఇక్కడ, యాడ్ చేయాలి. సో ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ చేయాలన్నమాట, ఓకే. సో ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ యాడ్ చేద్దామండి ఇప్పుడు మనము, రైట్. సో ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ రెండు పక్క పక్కనే ఉన్నాయమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, 0 plus 0 is 0, 0 plus 0 0, 1 plus 0 1, 1 plus 0 1, 0 plus 0 0, 0 plus 0 0, 0 plus 0 0, 0 plus 0 0, ఓకేనా అండి. ఇది మనకు వచ్చిందమ్మా, రైట్. సో సో నౌ ఇప్పుడు ఏం చేయాలండి మనము, ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నాను అనమాట నేను దీన్ని, ఓకే. ఐఎమ్ కాలింగ్ ఇట్ ఎక్స్, ఓకేనా అండి. దిస్ ఐ కాల్ ఎక్స్. ఏ బార్ ప్లస్ ఏబి బార్ ని ఎక్స్ అనుకుంటున్నాను రా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ ని సితో చేయాలన్నమాట, ఈ ఎక్స్ ని సితో చేయాలన్నమాట. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఎక్స్, ఏ బార్ ప్లస్ ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఓకే. ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్ అంటే మనకి ఇంతవరకు ఏందమ్మా, ఇంతవరకు ఏంది, నేను దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఎక్స్ఆర్ విత్ సి చేయాలి కదా. ఎక్స్ ఎక్స్ఆర్ విత్ సి చేయాలి అంటే ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్, ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్, ఓకేనండి. సో ఎక్స్ బార్ సి ముందు చేద్దాము, ఓకే. సో ఎక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ బార్ రాద్దాం మనం, రైట్. ఎక్స్ బార్ రాస్తే, ఎక్స్ బార్ రాస్తే 0కి ఎక్స్ బార్ 1 1 0 0 1 1 1 1, అంతే కదమ్మా మనకి. ఇది ఎక్స్ బార్ అంటే, అంటే ఎక్స్ బార్ అంటే ఇప్పుడు ఏంటి, ఎక్స్ బార్ అంటే ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఏబి బార్, ఓకేనా అండి. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఇది ఎక్స్ అంటే, ఓకేనా. సో ఎక్స్ బార్ వచ్చింది, ఇంటూ సి చేయాలి, ఇంటూ సి చేయాలి, ఓకే. ఐఎమ్ అరేంజింగ్ దిస్ ఎక్స్ బార్ ఇంటూ సి ప్లస్ ఎక్స్ సి బార్ కదా. ఎక్స్ బార్ వచ్చింది, ఇంటూ సి చేయాలి, తర్వాత ఎక్స్ ఇంటూ సి బార్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు నాకు సి బార్ కావాలి, ఓకే. ఐ నీడ్ సి బార్ నౌ, రైట్. సో ఇక్కడ నేను సి బార్ రాస్తున్నాను రా, ఇక్కడ నేను సి బార్ రాస్తున్నాను రా, సి కాంప్లిమెంట్ రాస్తున్నానమ్మా, రైట్. సి కాంప్లిమెంట్ రాస్తున్నాను ఇక్కడ నేను. సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్ టు, సో సి ఈక్వల్ టు 0 అయితే సి బార్ 1, సి 1 అయితే సి బార్ 0, సి 0 అయితే సి బార్ 1, నెక్స్ట్ సి 1 అయితే సి బార్ 0, సో అగైన్ 1 0 1 0, ఇది మనకి సి బార్ అన్నమాట. దిస్ ఈస్ సి బార్, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎక్స్ బార్ ఇంటూ సి ప్లస్ ఎక్స్ సి బార్, ఓకే. ఎక్స్ బార్ ఇంటూ సి చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ, రైట్. ఎక్స్ బార్ ఇంటూ సి, ఇదిగోండి కింద రాస్తున్నా ఇక్కడ నేను, ఎక్స్ బార్ ఇంటూ సి ప్లస్ ఎక్స్ సి బార్, ఎక్స్ సి బార్, ఓకేనామా. ఎక్స్ బార్ ఇంటూ సి ప్లస్ ఎక్స్ సి బార్. సో ఎక్స్ బార్ ఇంటూ సి చేయాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. సో ఎక్స్ బార్ ఇంటూ సి, ఎక్స్ బార్ ఇంటూ సి, ఎక్స్ బార్ ఇంటూ సి. సో ఎక్స్ బార్ ఎంత 1 1 ఇంటూ సి, ఓకే.
సో 1 ఇంటూ 0 0 తర్వాత x బార్ 1 ఇంటూ సి 1 x bar 0 into c 0. Now x bar is again 0. C is now 1. కాబట్టి 0. X bar is 1 and c is also c is 0. So 0 x bar. Sorry, నేను ఎక్కడో మిస్టేక్ చేశానమ్మా. x bar into c కదా. x bar అంటే 1 into 0 0 తర్వాత 1 into 1 is 1 తర్వాత 0 into 0 is 0. Next 0 into x bar into 0 into 1 0. Next x bar 1 1 into 0 is 0. తర్వాత 1 into 1 is 1. తర్వాత 1 into 0 is 0. Next 1 into 1 is 1. Okay, Nama, it x bar c, right? Now we have to write x c bar. Okay, x c bar, x c bar. So ఇప్పుడు ఏంటి x c bar అంటే ఏం తీసుకోవాలి ఇప్పుడు నేను ఇవ్వండి. This is x. Okay, c bar is this one. C bar is this one, right? X c bar. So x bar c plus x c bar కదా. ఇప్పుడు x c bar రాయాలి ఇప్పుడు నేను. X c bar 0 into 1 is 0. 0 into 0 is 0. 1 into 1 is 1. 1 into 0 is 0. Next 1 into 0 is 0. 0 into 0 is 0. 0 into 1 is 0. 0 into 0 is 0. Okay, ఇది మనకు వచ్చిందిరా ఇక్కడ, రైట్? ఇది xc బార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవుట్పుట్ లో x బార్ సి xc బార్ ని యాడ్ చేయాలన్నమాట. అంటే ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేయాలి. x బార్ సి ప్లస్ xc బార్, x బార్ సి ప్లస్ xc బార్ రెండింటిని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు if I add them, x bar c plus xc bar, xc bar. ఓకే, సో రెండింటిని ఇప్పుడు యాడ్ చేస్తే చూడండి రెండు పక్క పక్కనే ఉన్నాయి. 0 plus 0 is 0. 1 plus 0 is 1. 0 plus 1 is 1. 0 0 1 0 1. Okay, this is my output. This is my output. ఒకసారి ఈ ఇన్పుట్ ని this is input, right? This is output, right? So input output రెండు పక్క పక్కన పెట్టి చూద్దాం రా, ఏమొచ్చింది చూద్దాం ఒకసారి. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తానమ్మా, చూడండి ఒకసారి మీరు. సో ఐఎమ్ ప్లేసింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ side by side. సో ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ కదా, ఇది రెండు పక్క పక్కన పెట్టి చూస్తే గమనించండి. ఇప్పుడు ఎక్కడెక్కడ 1 అయింది అది మనం మార్చేద్దాం ఇప్పుడు, రైట్? సో ఇది చూడండి అమ్మా, దిస్ ఈజ్ ఇన్పుట్, ఏబిసి అని ఇన్పుట్స్, ఇది అవుట్పుట్ కదా. ఎక్కడెక్కడ అవుట్పుట్ 1 అయింది, లెట్ us మార్క్ ఇట్. ఇక్కడ అవుట్పుట్ హై అయింది, తర్వాత ఇక్కడ అవుట్పుట్ హై అయింది. సమ్వేర్ వి డిడ్ మిస్టేక్. ఇక్కడ 1 కాదు, ఇక్కడ 1 రావాలి. x బార్ సి ప్లస్ xc బార్ కదా. ఇక్కడ x బార్ సి, x బార్ సమ్వేర్ ఐ డిడ్ మిస్టేక్ అమ్మా, చూడండి ఒకసారి. అవుట్పుట్ ఇక్కడ కూడా మీకు 1 రావాలిరా, ఇక్కడ మనకి 1 రావాలి.
రైట్? మనకి ఇక్కడ 1 వచ్చింది. సో ఒక్క వాల్యూ ఇక్కడ ఎక్కడో మిస్ చేశాను నేను. 1 1 0 1 0 1 ఇక్కడ 1 వచ్చింది. ఎక్స్ బార్ సి దగ్గర ప్రాబ్లమ్. ఎక్స్ బార్ ఇంటూ సి 1 ఎక్స్ బార్ ఇంటూ సి ఇక్కడ ప్రాబ్లమ్, రైట్? ఎక్స్ బార్ ఇంటూ సి 0 into 0 0 1 into 1 is x bar 1 into x bar into c 1 into 0 0 1 into 1 is 1. Next 0 into 0 is 0 0 into 1 1 1 into 0 1 into 0 is 0 1 into 1 is 1 1 into 1 is 1 here. ఇక్కడ 1 x bar c ఇక్కడ 1. Okay, let us చూడండమ్మా, ఇప్పుడు చిన్న మిస్టేక్ చేసామండి మనము. ఏమి లేదు, ఇక్కడ ఏ బార్ బి మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ 0 పెట్టామమ్మా, 1 రావాలి. సో ఏబి బార్ చేస్తున్నప్పుడు, రైట్? ఏ ఇది అండ్ బి బార్ ఇది. సో 0 into 0 0 into 1 is 0 0 into 1 is 0 0 into 0 is 0 తర్వాత 0 into 0 is 0. ఫస్ట్ 4 జీరోస్ వచ్చేసినాయి. నెక్స్ట్ 4 1లు వచ్చినాయి. 1లు ఉన్నాయి ఇక్కడ ఏలో. సో 1 into 1 is 1 1 into 1 is 1. ఓకేనండి? తర్వాత 1 into 0 is 0 1 into 0 is 0, రైట్? ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసామన్నమాట, రైట్? సో దిస్ ఈస్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఓకే, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ చేస్తున్నప్పుడు ఇది వస్తున్నమాట మనకి. ఏ బార్ ప్లస్ ఏబి బార్ 0 plus 0 0 0 plus 0 0 1 plus 0 1 1 plus 0 1 0 plus 1 1 0 plus 1 1 0 plus 0 0 0 plus 0 0. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, రైట్? ఇది మనం ఎక్స్ అనుకుంటున్నాం అనమాట. మనం దీన్ని ఎక్స్ అనుకుంటే, ఓకే, మనం దీన్ని ఎక్స్ అనుకుంటే, నౌ నేను ఈ టర్మ్ని ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ బార్ అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ కదా. సో ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్ కావాలి కదా, అందుకని అనమాట. సో 0కి 1 0కి 1 1కి 0 1కి 0 1కి 0 1కి 0 0కి 1 0కి 1. ఈ రెండు చిన్న మిస్టేక్ జరిగినాయి మనకి, అంతే. సో తర్వాత ఇంటూ సి బార్ చేసాము. సో ఎక్స్ బార్ ఇంటూ సి చేస్తే మనకి ఇది వస్తుందండి. తర్వాత ఎక్స్ ఇంటూ సి బార్ చేస్తున్నాము, ఎక్స్ ఇంటూ సి బార్ చేస్తున్నాము, విల్ గెట్ దిస్. సో ఎక్స్ బార్ బి ప్లస్ ఎక్స్ సి బార్ చేసినప్పుడు మొత్తం యాడ్ చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. 0 plus 0 0 1 plus 0 is 1 0 plus 1 is 1 0 plus 0 is 0 తర్వాత 0 plus 1 is 1 తర్వాత 0 plus 0 is 0 తర్వాత 0 plus 0 is 0 1 plus 0 is 1. ఓకేనమ్మా? ఇప్పుడు మనకి ఇది వచ్చిందనమాట, రైట్? సో అవుట్పుట్ ని ఇన్పుట్ ని పక్క పక్కన పెట్టానమ్మా ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో, రైట్? అవుట్పుట్ ఇన్పుట్ ఇక్కడ పక్క పక్కన పెట్టాను. ఈ ఏబిసి అనేవి ఏంటి? ఇన్పుట్స్. ఓకే, ఇన్పుట్స్. ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్ ఏంటి మనకి? ఇది అవుట్పుట్. సో గమనించండి, ఎక్కడెక్కడ 1లు వచ్చినాయి? ఇదిగోండి, ఇక్కడ 1 0 0 1 కాంబినేషన్ లో 1 0 1 0 కాంబినేషన్ లో కూడా 1. ఓకే, 1 0 0 కాంబినేషన్ లో 1 1 1 1 కాంబినేషన్ లో 1. అంటే గమనించండి, 0 0 1 లో ఎన్ని 1లు ఉన్నాయమ్మా? ఒక్క 1 ఉంది, ఒక్క 1 ఉందండి. ఓన్లీ 1 1 ఇస్ ప్రెసెంట్. ఓన్లీ 1 is present. Only 1 1 is present. 1 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్? ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ హై అయింది. ఇక్కడ చూడండి, 0 1 0 ఎన్ని 1లు ఉన్నాయి? ఒక్క 1 ఉంది. 1 అంటే ఏంటి? ఒక్క 1 ఉంది. ఒక్క 1 అంటే ఏంటి? ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయన్నమాట. సో ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి కాబట్టి
అవుట్పుట్ హై అయింది, ఇక్కడ కూడా హై అయింది. ఇక్కడ 0 1 1 ఎన్ని వన్లు ఉన్నాయి? 2 వన్లు ఉన్నాయి. 2 అనేది ఏంటి? ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఓకే, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? 2 వన్లు ఉన్నాయంటే 2 వన్లు ఉన్నాయి. 2 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, కాబట్టి అవుట్పుట్ 0 అయిపోయింది. 1 0 0 ఎన్ని వన్లు ఉన్నాయి? ఒక్క వన్నే ఉంది, ఒక్క వన్నే ఉంది. ఓన్లీ 1 1 ఇస్ దేర్. సో 1 అనేది ఈవెన్ నెంబర్, ఒక్క వన్నే ఉంది. 1 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్. సో అవుట్పుట్ హై అయింది. 1 0 1 ఎన్ని వన్లు ఉన్నాయి? 2 వన్లు ఉన్నాయి. 2 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. సో అవుట్పుట్ ఇస్ 0. అలాగే 1 1 0 2 వన్లు ఉన్నాయి, అవుట్పుట్ 0. 1 1 1 3 వన్లు ఉన్నాయి. సో 3 అంటే ఆడ్ నెంబర్, కాబట్టి అవుట్పుట్ ఇస్ హై. ఇక్కడ 0 0 0 ఎన్ని వన్లు ఉన్నాయి? 0 వన్లు ఉన్నాయి. 0 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, కాబట్టి అవుట్పుట్ ఇస్ 0. ఓకేనామా? సో దట్స్ వై XOR గేట్ మనం తీసుకుంటే కనుక 2 ఇన్పుట్లున్నా 3 ఇన్పుట్లున్నా సరే, ఓకేనండి, 2 ఇన్పుట్లున్నా 3 ఇన్పుట్లున్నా సరే, సింపుల్ చెప్తున్నానమ్మా, 2 ఇన్పుట్లున్నా 3 ఇన్పుట్లున్నా సరే, ఇట్ ఈస్ ఆల్వేస్ చెకింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ చెకింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. ఓకేనండి, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్. ఓకేనండి, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్ అంటాం అనమాట మనం, అందుకే దీన్ని. రైట్. అండ్ థర్డ్ పాయింట్ ఇంకోటి రాస్తున్నాను ఇక్కడ నేను. థర్డ్ పాయింట్, if okay, if any one of input is tied to 1, if any one of input is tied to 1 comma it acts as inverter. ఓకేనండి, ఏ ఒక్క ఇన్పుట్ నైనా సరే మీరు 1 కి టైఅప్ చేస్తే రైట్, ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. గమనించండి రా, ఇక్కడ మీరు ఏదో ఒక ఇన్పుట్ ని 1 కి టైఅప్ చేయండి. సో టేక్ ద ఫంక్షన్ హియర్, ఓకే, ఏ బి అనే ఇన్పుట్ ఏంటి? ఇప్పుడు ఏంటి? 1 కి టైఅప్ చేసామన్నమాట. సో అవుట్పుట్ ఏమొస్తుంది? వాట్ ఈస్ అవుట్పుట్ ఈక్వేషన్? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. రైట్. ఇప్పుడు ఏ అంటే ఏ బార్, ఓకే, అదే వచ్చేసి ఇక్కడ ఏ బార్ అంటే ఏ బార్ ఏ ఇంటూ బి అంటే ఏంటి? 1, ఏ బార్ ఇంటూ 1 ప్లస్ ఏ అంటే ఏనే. ఓకే, బి బార్, బి అంటే ఏంటి? ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ మనం బిని 1 తీసుకున్నాం అనమాట. సో 1 బార్ అంటే ఏమవుతుంది? 0. సో ఏ బార్ ఇంటూ 1 ఈజ్ ఏ బార్. ఏ బార్ ఇంటూ 1 ఈజ్ ఏ బార్ ప్లస్ ఏ ఇంటూ 0 ఈజ్ 0. సో ఏ బార్ ప్లస్ 0 ఈజ్ ఏ బార్. ఏ బార్ ఇంటూ 0 ఈజ్ ఏ బార్. సో ఏదైనా ఒక ఇన్పుట్ ని కనుక మీరు 1 కి టైఅప్ చేస్తే ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. ఓకేనండి, ఒక్కసారి మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. మీరు ఇక్కడ ఇన్పుట్ బిని టైడ్ టు 1 చేశారు, ఇక్కడ కూడా ఇన్పుట్ బిని టైడ్ టు 1 చేశారు, అవునండి. సో ఇన్పుట్ బి టైడ్ టు 1, ఇన్పుట్ బి టైడ్ టు 1. అప్పుడు ఏ 0 అయితే అవుట్పుట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఏ 1 అయితే అవుట్పుట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో if any one of the input is tied to 1, it act as inverter. అలా కాకుండా if any one of the input is tied to 0, ఏదో ఒక ఇన్పుట్ ని మీరు 0 కి టైప్ చేశారా? 0 కి టైప్ చేశారమ్మా, అప్పుడేమవుతుంది? ఇట్ యాక్ట్ యాజ్ బఫర్. ఓకే, దిస్ ఇస్ మై 4th పాయింట్. సో గమనించండి, ఇక్కడ బఫర్ అంటే ఏంటి? ఇన్పుట్ ఏది ఇస్తామో అప్పుడు అదే వచ్చేస్తుంది అనమాట. సో ఇన్పుట్ ఏ ఇచ్చారు, ఇన్పుట్ బి 0 ఇచ్చారు, అవుట్పుట్ బై ఏమవుతుంది? అవుట్పుట్ బై ఈక్వల్ టు చూద్దాం, ఏ బార్ ప్లస్ బి బార్ కదా, అంటే ఏ బార్ అంటే ఏ బార్ ఏ, రైట్, ఏ బార్ ఇంటూ బి అంత 0 ప్లస్ ఏ బి బార్, ఏ అంటే ఏనే
బి బార్ అంటే ఎంత బి జీరో అయితే బి బార్ ఈజ్ 1 బి బార్ ఈజ్ 1 సో ఏ బార్ ఇంటూ 0 0 ప్లస్ ఏ ఇంటూ 1 ఈజ్ ఏ therefore output is a y equal to a y equal to a so if any one of the input is tied to 0 if any one of the input is tied to 0 it act as buffer it act as buffer ఓకేనా అండి గమనించండి ఇక్కడ ఏదో ఒక ఇన్పుట్ ని మీరు టైప్ చేయండి అమ్మా జీరోకి టైప్ చేయండి అమ్మా జీరోకి ఓకే సో ఇక్కడ మీరు ఇన్పుట్ బీన్ టైప్ చేస్తే జీరోకి ఇన్పుట్ బీన్ టైప్ చేస్తే జీరోకి ఏ జీరో అయితే అవుట్పుట్ జీరోనే వచ్చింది ఏ వన్ అయితే అవుట్పుట్ వన్నే వచ్చింది ఓకేనండి అంటే ఇన్పుట్ ఏదైతే అదే వస్తుంది అనమాట సో దిస్ ఇస్ మై ఫోర్త్ పాయింట్ దిస్ ఇస్ మై ఫోర్త్ పాయింట్ రైట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ టైడ్ టు if any one of the input is tied to 0 fourth point if any one of input is tied to 0 comma it acts as buffer okay nandi it acts as buffer right ఈ పాయింట్ ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట అదేంటి అంటే ఫిఫ్త్ పాయింట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఇన్వర్టెడ్ టోటల్ అవుట్పుట్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇది ఫిఫ్త్ పాయింట్ అన్నమాట ఎక్స్ఆర్ గేట్ ఓకేనండి ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి దీన్ని రైట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్పుట్ మీరు ఇన్వర్ట్ చేస్తే టోటల్ ఫంక్షన్ మీకు ఇన్వర్ట్ అవుతుంది ఓకేనమ్మా గమనించండి ఇది ఏ ఇది బి కదా ఇన్పుట్ ఏ బి కదా ఇన్పుట్ దిస్ ఈజ్ ఎక్స్ఆర్ గేట్ నేను if any one of the input is inverted ఏదో ఒక ఇన్పుట్ మీరు బార్ పెడితే అవుట్పుట్ మీకు ఏమవుతుందంటే టోటల్ హోల్ బార్ అవుతుందమ్మా ఓకేనా అవుట్పుట్ మీకు ఏమవుతుంది అంటే ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్ అవుతుంది అనమాట టోటల్ అవుట్పుట్ మనకి ఇన్వర్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఎలాగో చూద్దాము ఇప్పుడు ఏనే బి అంటే ఏ బి బార్ అనమాట సో మన ఫంక్షన్ ఏంటి యాక్చువల్లీ a bar b plus ab bar plus ab bar ఓకేనండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఫంక్షన్ ఏంటి a bar b plus ab bar కదా ఫంక్షన్ ఈజ్ a bar b plus ab bar కదా ఫంక్షన్ ఇప్పుడు నాకు ఇక్కడ రైట్ గమనించండి అంటే a bar ఇది a bar plus ab bar ఏ ప్లస్ లో ఏనే ఉంది సో ఇట్ ఈస్ ఏ బార్ బి అంటే ఏంట్రా బి అంటే ఏంటి ఇప్పుడు బి బార్ ఓకే ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ ఏ ఇంటూ బి బార్ బి అంటే ఏంటి అసలు బి అంటే బి బార్ రైట్ దీనిపైన మళ్ళీ హోల్ బార్ ఉందన్నమాట అప్పుడు ఏమైంది ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి అయింది ఏ డబుల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఫార్ములా ప్రకారం బి డబుల్ కాంప్లిమెంట్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు బి therefore ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి అయిందమ్మా అంటే ఏంటి ఇది మనకి ఇది ఎక్స్నార్ గేట్ అన్నమాట ఇది ఎక్స్నార్ గేట్ అన్నమాట అంటే ఎక్స్ఆర్ గేట్ కి ఇన్వర్షన్ చేస్తే వస్తుంది ఎక్స్నార్ గేట్ అన్నమాట ఓకేనండి ఒకసారి మీరు దీన్ని ఇప్పుడు ఇదేంటి మనకి ఇది ఎక్స్ఆర్ అనమాట దీన్ని హోల్ బార్ చేసుకోండి మీకు ఎక్స్ఆర్ వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ లేకపోతే ఈ ఏఎక్స్ఆర్ బి హోల్ బార్ ని మీ ఫార్ములా వేయండి డిమోర్గన్స్ లాస్ వేయండి అప్పుడు మీకు ఇది వచ్చేస్తుంది అనమాట సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ ఇన్వర్టెడ్ టోటల్ అవుట్పుట్ ఈజ్ ఇన్వర్టెడ్ దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ఆర్ గేట్ ఓకేనమ్మా మీరు ఇంత వేయక్కర్లేదండి ఇక్కడ మీరు ఓకేనా మీ ఇక్కడ ఇంత వేయక్కర్లేదమ్మా ఫార్ములా సో సింపుల్ చెప్పి చూడండి ఇప్పుడు మీరు ఇంకా సింపుల్గా చెప్తాను ఇక్కడ మీకు నేను సో ఏబిసి అనేవి ఇన్పుట్స్ రైట్
ఏ ఏ రైట్. ఏ అంటే ఏబిసికి ఇన్పుట్స్ అంటే 0 0 0 0 0 0 1 1 1 1 రైట్. ఇది ఏ. నెక్స్ట్ బి 0 0 1 1 0 0 0 1 1. ఓకే, ఇది బి. నెక్స్ట్ సి. నెక్స్ట్ సి అంటే 0 1 0 1 0 1 0 1 రైట్. గమనించండి అమ్మా ఒకసారి ఇప్పుడు మీరు. సో ఇవేగా మీకు ఇన్పుట్స్ ఏబిసి. ఫస్ట్ 0 0 0 0 0 0 నెక్స్ట్ 0 0 1 తర్వాత 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ఇక్కడ ఏ ఎక్స్ఆర్ బి అంటే ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ చేయాలి. ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ చేయాలి. ఓకేనండి. ఏ బార్ ప్లస్ ఏ బార్ చేయాలి. వచ్చిన దాన్ని ఐ హ్యావ్ టు ఎక్స్ఆర్ విత్ సి కదా. ఐ హ్యావ్ టు ఎక్స్ఆర్ విత్ సి. ఓకే, సో సింపుల్ ఇక్కడ మీరు ఇప్పుడు ఏ బార్ రాసుకోండి. ఏ బార్ రాయాలంటే 1 1 1 1 0 0 0 0. ఓకే, ఇది మనకేంటి ఏ బార్. తర్వాత బి బార్ రైట్. బి బార్ రాయాలంటే 1 1 0 1 1 0 0 1 1 0 0 కదమ్మా. ఇది బి బార్ అవుతుంది కదా రైట్. అలాగే సి బార్ కూడా రాసేయండి. ఇక్కడ సి బార్ రాయాలంటే 1 0 1 0 1 0 1 0 రైట్. ఇది మనకు అవుతుంది సి బార్. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం కావాలి? అవి జాగ్రత్తగా పక్కన తీసుకుని రాసుకోండి. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ కావాలి ముందు మనకి, అవునమ్మా? సో ఏ బార్ బి తర్వాత ఏ బి బార్ రైట్. దీన్ని ఎక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీని ఇక్కడ నేను ఏ బార్ ప్లస్ బి బార్ ని ఎక్స్ అనుకుంటున్నాను. ఇది ఏం గేట్ రా? ఇది ఎక్స్ఆర్ గేట్ కదా. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఏంటి? ఎక్స్ఆర్ గేట్ కదా. సో దాన్ని అక్కడ నేను ఎక్స్ అనుకుంటున్నాను రా. ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నా దాన్ని నేను రైట్. ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఫస్ట్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ బి కడదాం. ఇక్కడ ఏ బార్ బి. సో ఇది ఏ బార్ బి రెండు పక్క పక్కన రాసుకోండి రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ తర్వాత బి. ఏ బార్ బి రైట్. నాకు ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు ఏ బార్ బి కావాలి. ఏ బార్ బి కావాలి. ఏ బార్ బి అంటే అండ్ గేట్. సో రెండు ఇన్పుట్లు హై అయితే అవుట్పుట్ హై అవుతుంది. సో 0 0 1 1 0 0 0 0. ఓకేనామా? ఇది ఏ బార్ బి రైట్. ఇది ఏ బార్ బి. తర్వాత ఏం కావాలి? ఏ బి బార్ కావాలి, అవునా? సో ఇప్పుడు ఏ బి బార్ కావాలి. సో ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏ బి బార్. ఓకేనారా? ఏ బి బార్. నేను మీకు ఇప్పుడు ఇంకోలా చెప్తున్నానమ్మా. ఇప్పుడు నేను మీకు ఇది ఇంకొకలాగా చూపిస్తున్నాను రా రైట్. సో ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ కదా. సో ఏబి బార్ కావాలి ఇప్పుడు నాకు. ఏ ఇంటూ బి బార్. ఇంకోలా చెప్తున్నానమ్మా అర్థం కాని వాళ్ళకి. సో రెండు మల్టిప్లై చేయండి. 0 0 0 0 1 1 0 0 కదా. సో ఏబి బార్ ప్లస్ ఏబి బార్. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తాన్ని కూడా ఇక్కడ ఎక్స్ఆర్ చేయాలి, అవునా? మొత్తాన్ని కూడా ఇక్కడ నేను ఎక్స్ఆర్ చేయాలి రైట్. వీటిని ఏ బార్ బిని తర్వాత ఏబి బార్ని రెండింటిని ఎక్స్ఆర్ చేయాలి ఇక్కడ ఇప్పుడు నేను, అంతేనా కదా. సో ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. సో గమనించండి, ఎక్స్ఆర్ అంటే ఏంటి? ఇన్ఈక్వల్ డిటెక్టర్, అవునా కదా. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఎక్స్ఆర్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్ఈక్వల్ డిటెక్టర్. ఇంతే చెప్పుకున్నాం మనము. ఈక్వల్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ 0, ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0, ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0.
ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0, సారీ ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0, ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0. ఓకేనా? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఓకేనమ్మా? ఇది XOR అనమాట ఇది. సో దీన్ని ఎక్స్ అనుకుంటే నౌ వాట్ ఈస్ ఎక్స్ బార్ నౌ? ఇప్పుడు ఎక్స్ బార్ ఏమవుతుందిరా? ఎక్స్ బార్ ఏమవుతుంది? ఎక్స్ బార్ అంటే దీనికి రివర్స్ అనమాట. 1 1 0 0 0 0 1 1, రైట్? ఇది ఎక్స్ బార్, రైట్? ఇప్పుడు ఏం కావాలి? ఎక్స్ బార్ ఇంటూ సి కావాలి, ఎక్స్ బార్ ఇంటూ సి కావాలి. సో ఎక్స్ బార్ ఇంటూ సి, ఇప్పుడు మీరు రాయండి ఇక్కడ, రైట్? ఎక్స్ బార్ ఇంటూ సి. సో ఎక్స్ బార్ ఇంటూ సి అంటే ఏంటి? 0 1 0 0 0 0 0 1, ఇది ఎక్స్ బార్ సి, రైట్? నెక్స్ట్ ఏంటి? ఎక్స్ సి బార్ కావాలన్నమాట, ఎక్స్ సి బార్ కావాలన్నమాట. సో సో ఎక్స్ ఇంటూ సి బార్. ఓకే, ఎక్స్ అంటే ఏంటి? ఇది. ఓకే, ఇంటూ సి బార్ కావాలి ఇప్పుడు, ఇంటూ సి బార్ కావాలి ఇప్పుడు. ఓకే, ఎక్స్ బార్ ఇంటూ సి, ఎక్స్ ఇంటూ సి బార్, రైట్? సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ సి బార్ కావాలంటే, ఎక్స్ ఇంటూ సి బార్ కావాలంటే కనుక, ఓకేనా? ఎక్స్ ఇంటూ సి బార్ కావాలంటే సో రెండింటి యొక్క అండికేట్. సో 0 0 1 0 1 0 1, సారీ 0 0. సో ఇది మనకి ఏంటిది? ఎక్స్ బార్ సి. ఓకే, ఎక్స్ బార్ సి. ఇప్పుడు ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్, ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్ అంటే ఏంటి? మళ్ళీ ఇప్పుడు నాకు ఇది అంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఏంటిది? అంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఏంటిది? ఎక్స్ఆర్ గేటే. ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్ అంటే ఏంటి? మళ్ళీ నాకు ఇది ఎక్స్ఆర్ గేటే. ఓకేనమ్మా? అర్థమవుతుందా? సో మళ్ళీ ఎక్స్ఆర్ గేట్ కాబట్టి ఎక్స్ బార్ సి ప్లస్ ఎక్స్ సి బార్ అంటే ఎక్స్ఆర్ గేటే. అంటే ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0, ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0, ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0, ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0, ఇన్ఈక్వల్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై. ఓకేనా అండి? ఇప్పుడు మీరు ఈ ఇన్పుట్ అవుట్పుట్ కంపేర్ చేసుకోండి. ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ మీరు కంపేర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అవుట్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ హై. ఓకే, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ హై, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అవుట్పుట్ హై. ఓకేనమ్మా? అర్థమవుతుందా? ఇది మనకి ఎక్స్ఆర్ గేట్, రైట్? ఇది మనకి ఎక్స్ఆర్ గేట్. ఐఎమ్ బైండింగ్ దిస్ క్లాస్ నౌ. ఓకే,